రాష్ట్రంలో వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సంఘ నాయకులు వైపు చెప్తుంటే గవర్నమెంట్ మాత్రం నామినేటెడ్ చేస్తామని చెప్పేసి రచ్చ నడుస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సంఘ ప్రతినిధులు ఉన్నారు. అన్న ఏంటి గవర్నమెంట్కు మీకు ఎక్కడ పేచి? వాళ్ళేమో నామినేటెడ్ చేస్తా అంటారు, మీరేమో ఎన్నికలు పెట్టాలంటారు. ఎక్కడ పేజీ లేదండి. మేము సంఘ ప్రతినిధిగా, సంఘాల సభ్యులుగా మేము కోరేదల్లా ఒకటే. ఇక్కడ పాలనా అధికారిని నియామకం చేసే అవసరం లేదు అనేది మా ఆలోచన. అయితే ఇదివరకు పూర్వం ఎన్నుకోబడిన పాలక వర్గాలన్నా ఉండాలి, లేకుంటే సమయం అయిపోయింది కాబట్టి కొత్తగా ఎన్నికలు జరిపి మళ్ళీ కొత్తగా పాలక వర్గాలను పునరుద్ధరించండి తప్ప పాలనా అధికారి, నేను ఇంతకుముందే చెప్పిన, మా జిల్లాలోనే నేను చేస్తూ ఉన్నా. ఒక్కొక్క పాలనా అధికారి 5 సంఘాలకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంతమంది వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు. మేము రోజు 13 మంది పాలకవర్గ సభ్యులము డైలీ బేసిస్ మీద అక్కడ కూర్చొని ఎవరి ఊరిలో వాడు కష్ట నష్టాలు కష్టసుఖాలు తెలిసి పని చేస్తుంటేనే ఎన్నడూ అది ముందుకు సాగలే. ఇంకా అంటే పూర్త కొలిక్కి రాలే మా పనులు. అటువంటిది ఒక్కడో ఎప్పుడో వచ్చి 2 రోజులకు 3 రోజులకు వచ్చి ఖాళీ సాయం చేసుకుంటూ పోయి కాగితాలు సంతకాలు చేసుకుంటూ పోతే ఎక్కడ జరుగుద్ది? రైతు అనేటానికి అనేక అవసరాలు ఉంటాయి. ఈ భూ ప్రపంచంలో రైతుకున్న కష్టాలు ఎవరికి లేవు. ఎప్పుడూ ఏదో కష్టమే, వాతావరణంతో కష్టమే, ప్రభుత్వ నిర్ణయాలతోని కష్టమే, లేకుంటే మార్కెట్లో ఉన్న ఇబ్బందులతో కష్టం, అనేక కష్టాలు. సో ఎప్పుడు ఒక డెడికేటెడ్ టీం ఉన్నట్టయితే చాలా మట్టుకు అవి నియంత్రించడానికో లేకుంటే నివారించడానికో వాళ్ళు కృషి ఆడ ఉంటుంది అనేది మా భావం. ఎంతమంది ఉంటారు రాష్ట్రంలోనే? ఎన్ని సహకార సంఘాలు నడుస్తున్నాయి? ఒక సహకార సంఘంలో ఎంత పాలకవర్గం ఉంటుంది, ఎంత సభ్యులు ఉంటారు? 908 సంఘాలు. ప్రతి పాలకవర్గంలో 13 మంది ఉంటారు. కొన్ని చోట్ల 12 కూడా ఉన్నారు. ఏం చెప్తారు మరి? గవర్నమెంట్ ఏమో నామినేటెడ్ చేస్తామని చెప్పి చెప్తుంది, హైకోర్టు ఏమో మీకు ఫేవర్గా తీర్పు వచ్చింది. మరి ఎట్లా? మాకైతే నామినేట్ చేస్తామని చెప్పలేదు గవర్నమెంట్. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారో మాకు తెలియదు. కానీ హైకోర్టు తీర్పు కూడా అలాగే ఉంది. ఈ పాలనా అధికారిని పక్కన పెట్టి అయితే ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయండి టిల్ ఎలక్షన్ అనే మాట వచ్చింది. లేదా త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలి. ఎలక్షన్లు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న అభ్యంతరం ఏంటి? ఒకవేళ ఎలక్షన్లు పెడితే పెద్ద ఖర్చుతో కూడుకున్నదా ఏంటి అసలు? మరి మీరేమో సంఘంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మరి మిగతా పార్టీల వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఏమంటారు? మంచి ప్రశ్న అడిగిండ్రు మీరు. ఎన్నికలు పెడితే రూపాయి ప్రభుత్వం ఖర్చు ఉండదండి. మళ్ళీ పైసలు ఖర్చు పెట్టిస్తారు. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వానికి సహకార సంఘంలో ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళకి అవసరమే లేదు. రూపాయి ఖర్చు లేదు, రూపాయి పెట్టుబడి లేదు. ఎన్నిక పెడితే ఆ ఖర్చు కూడా మా మీదనే రాసి మా దగ్గరనే వసూలు చేసుకుంటారు. అది ఇబ్బందే లేదు. ఎన్నికలు పెట్టడానికి 1,00,000 తీసుకుంటారా, సంఘం మీద 2 లక్షలు తీసుకుంటారా? ఒక ఎలక్షన్ అథారిటీ కూడా ఉన్నది ఇక్కడ మన స్టేట్లో. కేసీఆర్ గారి టైంలో ఎన్నికల అథారిటీ పెట్టారు. కోఆపరేటివ్ ఎన్నికల అథారిటీ ఒకటి ఉంది. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చేసేస్తారు. ఇదివరకు చేసినారు. రూపాయి కూడా గవర్నమెంట్ లేదంటారు. మరి గవర్నమెంట్ ఏమో మీ మీద పెత్తనం చేస్తుంది. పెత్తనం చేయాలి అంటే పెత్తనం ఎప్పుడు చేయాలి? ఎక్కడన్నా పొరబడుతున్నప్పుడు, ఎక్కడన్నా అధికార దుర్వినియోగం జరుగుతున్నప్పుడు, లేకుంటే నిధుల దుర్వినియోగం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరో ఒకటి చేయడానికి ఉంటుంది. వాళ్ళ రోల్ అంతే పరిమితం. ఇలా పాలనా అధికారి రోలు అదే రోలు. ఇక్కడ వచ్చి మా మీద పెత్తనం చెలాయించడానికి లేదు. మాతోని కూర్చొని పని చేస్తున్నారు అనేది చూడాలి. అందుకనే మేము ఒక ప్రతిపాదన, ఒక పాలసీ, HR పాలసీ తీసుకొచ్చినాం కేసీఆర్ గారి టైంలో. అందులో ఒకటి రాయడం జరిగింది. ప్రతి మీటింగ్లో బోర్డులో ఒక ఆఫీసర్ను మెంబర్గా పెట్టమని చెప్పినాం. ఎందుకంటే మంచి చెడు వెంటనే అర్థమవుతుంది. తడిసి మోపెడైనాక అంత అయిపోయినాక ఆయన తీసేసే బదులు ఒక మీటింగ్తోనే ఆడ ఏం జరిగిందనేది తెలిసిపోతుంది. కాబట్టి ఒక అధికారిని పర్మనెంట్గా డెడికేటెడ్గా మా 13 మందితో పాటు ఇంకొన్ని కూడా ఆఫీసర్ను పెట్టమని కూడా మేము. నిజంగా నిధుల దుర్వినియోగం జరుగుతుందా ఏమైనా సంఘాల్లో? మరి స్పెషల్ ఆఫీసర్ని ఎందుకు నియమిస్తున్నారు? మరి అంతటా బ్రహ్మాండంగా ఇక మేమే సత్య హరిశ్చంద్రం అని చెప్పాను. జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ జరిగినా కఠినమైన చర్యలు తీసుకోండి. కఠినంగా చర్య తీసుకోండి. పొరపాటు చేసిన వాడిని ఏ రకంగా శిక్షిస్తారో శిక్షించండి. దాంట్లో మేము ఎప్పుడు కూడా దానికి మేము యాక్చువల్లీ సపోర్ట్ చేస్తాం. అటువంటిది అలా జరిగితే ఇంకా బాగుంటుంది. ఇంకా వ్యవస్థ ఇంకా గట్టి పడుతుంది. బ్రహ్మాండంగా పారదర్శకంగా నడుస్తుంది అనేది నా అభిప్రాయం. ఫైనల్గా చెప్పండి, ఒకవేళ కోర్టు తీర్పు కూడా పక్కన పెట్టి ఎన్నికలకు పోకుండా నామినేటెడ్ చేస్తే మీ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది? కోర్టును మేము నమ్ముతాం. కోర్టు తీర్పును గౌరవిస్తాం. కోర్టు మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఈ న్యాయస్థానం మీద భారతదేశంలో
ఎన్ని పొరపాట్లు జరిగిన చివరికి సరిదిద్దేది ఈ కోర్టు మీద మనకున్న ప్రజానీకానికి ఇంకా ఉన్న నమ్మకమే అనేది నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎటువంటి ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు ఖచ్చితంగా అంటే మేము మా రిక్వెస్ట్ సరైనదైతే ఖచ్చితంగా మా పక్కన తీర్పిస్తుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే కోర్టు తీర్పిచ్చినా మాకు ఫేవర్గా వచ్చింది. గవర్నమెంట్ మాత్రం ఏకపక్షంగా ఎలక్షన్లు పెట్టకుండా నామినేటెడ్ చేస్తామనేది అయితే మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ కనుక అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ కోర్టుకు వెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కేవలం సహకార సంఘాలు చాలా వరకు బిజినెస్ చేస్తున్నాయి. ఇప్పటికే రైతులకు చాలా కష్టాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్నికలు పెట్టకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు యథేచ్ఛగా నామినేటెడ్ పోస్టులు ఇస్తే మాత్రం సహకార సంఘాల్లో నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతుంది. పాలక వర్గాలు ఉంటేనే దానికి సంబంధించి ఒక ప్రక్రియ సజావుగా సాగుతుంది. రైతులకు కూడా సకాలంలో రుణాలు కానీ కావాల్సిన సేవలు కూడా రైతులకు అందించామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. గత కొన్నేళ్ళుగా సహకార సంఘాలు చాలా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టకుండా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి సహకార సంఘాల ప్రతినిధులు అయితే కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం సమాజ్గఢ ప్రెస్ క్లబ్ నుంచి.